వేమన వేదము. ఘటపు జలములందు గగనము కాన్పించు, ఘటము జలములేమి గగనమేది, ఘటములోని జ్యోతి క్రమమున చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. ఘటపు జలములందు గగనము కాన్పించు, ఘటము జలములేమి గగనమేది, ఘటములోని జ్యోతి క్రమమున చూడరా, విశ్వధాభిరామ వినురవేమా. ఘటము, జలము, గగనము. ఘటములో నీరు ఉన్నప్పుడే ఆకాశము అందులో ప్రతిఫలిస్తుంది. నీరు లేనప్పుడు ఆకాశం యొక్క ప్రతిబింబము కనిపించే అవకాశం లేదు. ఘటములో నీరు ఉన్నప్పుడు అందు గోచరముగునది కేవలం ఆకాశం యొక్క ప్రతిబింబమే కానీ ఆకాశము కాదు. ఘటములో నీరు లేనప్పుడు ఆకాశమేది? ప్రతిబింబాన్ని చూసి బింబమనుకోవడము మూర్ఖత్వము. అట్లే మన దేహములో ఉండే చైతన్యపు అభాసను చైతన్యంగా భావించడము అవివేకమే. ఘటములోని చైతన్యము ఆ అభాసను తటస్థంగా తీసుకొని అసలు చైతన్యాన్ని దర్శించవలనని వేమన యోగి సూచన. ఇటువంటి సూచననే శ్రీ శంకర భగవత్పాదులు తమ వివేక చూడామణి గ్రంథం ద్వారా 220వ శ్లోకము 221 శ్లోకంలో వివరించారు. బయట ఉంచబడిన ఒక కుండలోని నీటిలో సూర్యుని బింబము ప్రతిఫలించగా దానిని చూచి అదే సూర్యుడని మూఢుడైన మానవుడు అనుకుంటాడు. అదేవిధంగా మూర్ఖుడు భ్రమ వలన తన బుద్ధితో ప్రతిఫలించిన చిదంశను చూచి ఆ నేనును అనే భావనని తన సహజ స్వరూపంగా భావిస్తాడు. కొండలోని నీటిలో సూర్యుడు ప్రతిఫలించినట్లు మనస్సులోని ఆలోచనలలో చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఆలోచనల మీద ప్రతిఫలించే చైతన్యాన్నే చిదాభాస అని అంటారు. నీటిలో పడిన సూర్యుని ప్రతిబింబము నీటితో పాటు కదిలినట్లుగా మనస్సులోని ఆలోచనల్లో చైతన్యం నర్తిస్తూ ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడని మనకు స్పష్టంగా తెలిసినప్పుడు కుండలోని నీటి యందరి సూర్యుడు ఎన్ని ముక్కలుగా చీలిపోయినా మనకు కష్టమనిపించదు. తెలివైన వాడు కుండని, నీటిని, అందులోని సూర్య ప్రతిబింబాన్ని విడిచిపెట్టి స్వయం ప్రకాశంగా ఉన్న సూర్యుని స్పష్టంగా గుర్తించగలుగుతాడు. అదేవిధంగా విఘ్నులైన వారు ఈ మూడింటిని అనగా కుండను, నీటిని, అందులోని ప్రతిబింబాన్ని ప్రకాశింపజేతే స్వయం జ్యోతి అయిన పరమసత్యాన్ని విడిగా స్పష్టంగా చూడగలుగుతారు. ఒక కుండలో సూర్యబింబాన్ని చూసినప్పుడు అక్కడ 3 వస్తువులు ఉన్నాయి: కుండ, అందులోని నీరు, సూర్యుని ప్రతిబింబం. మనం ప్రతిబింబాన్ని చూస్తున్నంత కాలం అసలు సూర్యుడు మనకు కనిపించడు. నిజమైన సూర్యుని చూడాలంటే మనము ఈ 3 వస్తువుల నుండి దృష్టిని మళ్లించి ఆకాశంలోకి చూడాలి. సూర్యునిలో కుండ, నీరు, ప్రతిబింబం ఈ 3 లేవు. సూర్యుని మనం గుర్తించగలిగిన తర్వాత కుండ, నీరు, ప్రతిబింబం కూడా సూర్యుని కారణంగానే తెలియబడుతున్నాయని, సూర్యుడు వాటికి వేరుగా ఉన్నాడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. సూర్యుని వేరుగా ఎవరూ చూపించవలసిన అవసరం లేదు. సూర్యుని కాంతి వలననే సూర్యుని స్పష్టంగా చూడగలుగుతాం. సూర్యుని కాంతిలోనే మిగిలిన వస్తువులన్నింటినీ మనము చూడగలుగుతున్నాం. అదేవిధముగా విఘ్నులు ఆత్మను గుర్తించగలుగుతారు. ఇదే ఉదాహరణ మనకు అన్వయించుకున్నప్పుడు శరీరము ఘటముగను, ఆలోచనలు అందులోని నీరుగను, అహంకారము అందులో ప్రతిబింబితమైన చైతన్యముగను తెలుస్తుంది. ఆకాశంలోని సూర్యుని వలనే పరమాత్మ ఈ మూడింటికి విడిగా ఉంటూ మూడింటిని ప్రకాశింపజేస్తున్నాడు. 3 అనగా శరీరము, ఆలోచనలు, అహంకారం. దీనిని ప్రకాశింపజేస్తున్నాడు మానవ దేహంలో అని విశదమవుతున్నది. కుండలో నీరు లేనప్పుడు సూర్యుడు ప్రతిబింబించే అవకాశమే లేదు. అట్లే సంకల్పాలు లేనప్పుడు అహంకారము ఉండదు. ఇదే నిస్సంకల్ప స్థితి లేదా అమనస్క స్థితి. శ్రీ శంకరుల వారు
ఘటము జలము సూర్య ప్రతిబింబము ఉదాహరణగా తీసుకుంటే వేమనయోగి ఘటము జలము గగనము ఉదాహరణగా తీసుకొని ఆత్మతత్వాన్ని వివరించారు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.